హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు గోద్రేజ్ హిట్ యాంటీ మస్కిటో బ్యాట్ రిజిస్ట్రేషన్ 6 months వారంటీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం మీరు ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. అందులో గోద్రేజ్ హిట్ మస్కిటో బ్యాట్ వారంటీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు కింద ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అందులో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక కింద మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. రిజిస్టర్ ఫర్ వారంటీ, క్లెయిమ్ ఫర్ డిఫెక్ట్స్ అని. మీరు రిజిస్టర్ ఫర్ వారంటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బై రిజిస్టరింగ్ యువర్ ప్రోడక్ట్ యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ఏ క్విక్ కస్టమర్ సర్వీస్ అండ్ వారంటీ క్లెయిమింగ్ ప్రాసెస్ అని. సో అందులో కింద మీకు వచ్చిన ఫామ్లో అన్నీ ఫిల్ చేయండి. డీటెయిల్స్, నేమ్, ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ ఫోన్ నంబర్, పిన్ కోడ్, నెక్స్ట్ చూజ్ యువర్ సిటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ సిటీ నేమ్ ఆల్రెడీ అందులో ఉంటే దాని మీద క్లిక్ చేయండి. లేదు మీ సిటీ నేమ్ ఇందులో లేదు అని అనిపిస్తే మీరు కింద లాస్ట్ వరకు స్క్రాల్ డౌన్ చేయండి. ఫుల్ లాస్ట్ వరకు స్క్రాల్ డౌన్ చేస్తే అందులో మీకు అదర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అదర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ సిటీ నేమ్ లేకపోతే ఇక్కడ చూడండి కింద మీకు ఒకటి ఓపెన్ అయింది, ఎంటర్ సిటీ నేమ్ అని. సో మీ సిటీ నేమ్ ఇందులో డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. మీరు మాన్యువల్గా టైప్ చేయండి. తర్వాత సెలెక్ట్ స్టేట్, ఏ స్టేట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్, ఎక్కడి నుంచి పర్చేస్ చేసినారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, రిలయన్స్, అదర్స్, ఏదో ఒకటి మీరు ఏ దాని నుంచి పర్చేస్ చేసినారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బిల్ ఆర్ ఇన్వాయిస్ నెంబర్ అని అడిగినారు. మీరు ఆల్రెడీ ఆర్డర్ చేసి ఉంటారు కదా, దాంట్లో బిల్లులో మీ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత పర్చేస్ డాన్ అని అడుగుతారు. ఎప్పటి నుంచి ఏ రోజు అయితే పర్చేస్ చేసినారో ఆ రోజు డేట్ వేయండి. ఈ డేట్ మీద డిపెండ్ అయ్యి మీకు 6 months వారంటీ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఎన్ని ప్రోడక్ట్స్ అయితే చేసినారో, 1, 2, 3 అలాగా. నెక్స్ట్ అడ్రస్ టైప్ చేయండి. అడ్రస్ 1లో హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్. అడ్రస్ 2లో లొకాలిటీ. అడ్రస్లో నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఏది ఉందో అది టైప్ చేయండి. నెక్స్ట్ ఫైనలీ అప్లోడ్ చేయాలి మీరు బిల్లుని. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఆప్షన్ కనిపిస్తుంది. మీరు బిల్లు మీద బిల్ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీకు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీరు రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిపోయిన వెంటనే మీకు ఇలాంటి ఒక మెసేజ్ కనిపిస్తుంది. సో మీరు ఈ 6 months వారంటీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ చేసినట్లే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.